హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో చేదు లేకుండా కాకరకాయ కూర ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే 1/2 kg ఉండే ఒక కాకరకాయ తీసుకున్నానండి. దీనిపైన ఉన్నటువంటి స్కిన్ని లైట్గా తీసేసేసి తర్వాత హాఫ్గా కట్ చేసి దీని లోపల ఉన్నటువంటి గింజల్ని తీసేసేసి వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని దీంట్లోకి 2 టీ స్పూన్లు అంత సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసి ఈ కాకరకాయ ముక్కల్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. అంతలోగా మనం దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసిండాను. స్టవ్ మీద ఒక పెనం పెట్టానండి. పెనంలోకి 2 టేబుల్ స్పూన్ అంతా శనగింజలు వేసిండానండి. వీటిని 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచీలంతా దాల్చిన చెక్క వేసిండాను, 4 లవంగాలు వేసిండాను, 1 టీ స్పూన్ అంతా శనగబ్యాలు వేసిండాను. వీటిని ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంతా మినపప్పు వేసిండానండి. వీటిని కూడా 1 సెకండ్ వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 7-8 దాకా ఎండుమిర్చి వేసి వీటిని వేయించుకోవాలండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత మిరియాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ అంత ధనియాలు వేసిండానండి. వీటిలో మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ అంత తెల్ల నువ్వులు వేసిండాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక 2 ఎండుమిర్చి వేసిండానండి. ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారేదానికి పక్కన పెట్టేసేసి మనం ముందుగా పక్కన పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు చూద్దామండి. దీంట్లో నీళ్ళు వచ్చిండాయండి. దీంట్లో ఉన్నటువంటి నీళ్లను బాగా చేత్తో పిండేసుకుందామండి. ఇలా దీంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసేయడం వల్ల కాకరకాయలు చేదుగా ఉండవండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదండి, వాటిని చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత నున్నగా ఇలా పొడి పొడిగా మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అదే పెనం పెట్టి పెనంలోకి 3 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత నీళ్లు తీసేసినటువంటి కాకరకాయ ముక్కలు వేసి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. ఇవి ఒక సైడ్ వేగుతూ ఉండగానే నేను ముందుగానే పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు నీళ్ళల్లో నానేసి పెట్టిండానండి. ఆ నీళ్ళల్లో చింతపండును బాగా కలిపి నీళ్లు పక్కన తీసుకొని చింతపండును పడేసేద్దామండి. కాకరకాయ ముక్కలు కూడా బాగా వేగిండాయండి. కాకరకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే పెనంలోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసిండాను, 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండానండి. వీటిని 5-6 సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమోటాను సన్నగా కట్ చేసి వేసిండానండి. దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసిండానండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. మనం ముందుగా కాకరకాయ ముక్కలలో కూడా సాల్ట్ వేసిండాం కదా, అందుకు సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేద్దామండి. ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసినటువంటి మసాలా పొడిని దీంట్లో వేసి బాగా కలిపేద్దామండి. దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టినటువంటి చింతపండు నీళ్లు దీంట్లో వేసి మళ్ళీ మామూలు నీళ్లు వేసిండానండి. నీళ్లు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కూర చిక్కగా కావాలా పలచగా కావాలా చూసుకొని వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత కాకరకాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ రాగి సంగటితో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చేదుగా అనిపించదు, చాలా బాగుంటుంది తినేదానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.